10వ తరగతి పరీక్షల్లో అతి కష్టమైన పరీక్షగా, అతి క్లిష్ట పరీక్షగా భౌతిక శాస్త్ర పరీక్షను మనం పేర్కొనవచ్చు. మరి ఈ పరీక్ష 28 మార్చ్ రోజు జరగబోతోంది. మరి ఈ పరీక్షకు సంబంధించి పరీక్ష రాయబో విద్యార్థులకు సలహాలు సూచనలు అందించడానికి ఇందల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ అమరావాజీ లక్ష్మీనాథన్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి భౌతిక శాస్త్ర పరీక్షకు సంబంధించిన సలహాలు సూచనలు విందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రోతలందరికీ కూడా నమస్కారం. మరి భౌతిక శాస్త్రం యొక్క ప్రశ్నాపత్ర సరళి ఏ విధంగా ఉంటుంది, ఈ పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది, ఈ ఎన్ని మార్కుల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనే విషయాల్ని మా విద్యార్థి శ్రోతలకు, పరీక్ష రాయబో విద్యార్థులకు అందిస్తారండి. ఓకే అండి. మొదటగా మనకి భౌతిక రసాయన శాస్త్రము పరీక్ష 40 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి 3 భాగాలుగా మనకి ఈ ప్రశ్నపత్రాన్ని విభజించడం జరుగుతుంది. స్పెషల్గా పార్ట్ ఏలో 3 భాగాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం. అదేవిధంగా పార్ట్ బి కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ చాయిస్ లాగా మనకి ఇచ్చే అవకాశం ఉంది, 10 ప్రశ్నలు. సో మొదటగా మనము పార్ట్ ఏలో ఉన్నటువంటి ప్రశ్న సరళిని మనం కనుక పరిశీలించినట్లయితే మనకు ఏ విధంగా ఇస్తాడంటే సెక్షన్ 1 పార్ట్ ఏలో సెక్షన్ 1కి మనము పరిశీలించినట్లయితే అక్కడ మనకి అతి లఘు సమాధాన ప్రశ్నలు అని అంటాం మనము. అంటే 2 మార్కులు కేటాయించడం జరుగుతుంది ఇక్కడ. అంటే వెరీ షార్ట్ క్వశ్చన్స్. సో మొత్తానికి మనకు 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కుల చొప్పున. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది లేదు, కంపల్సరీగా 3 ప్రశ్నలు. అదేవిధంగా తదుపరి మనకి లఘు సమాధాన ప్రశ్నలు అంటాం. అంటే 4 మార్కుల ప్రశ్నలు ఇవి, అంటే షార్ట్ ఆన్సర్స్గా మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇవి కూడా మనకి 3 ఇవ్వడం జరుగుతుంది. 3 కూడా కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిందే. అంటే ఇక్కడ కూడా మనకి 12 మార్కులు రావడం జరుగుతుంది. ఆ తర్వాత దాని తదుపరి నెక్స్ట్ మనకి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అని అంటాం మనం. ఇక్కడ ఒక అవకాశం ఉంది, 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మనకి 2 ప్రశ్నలకు మాత్రమే విద్యార్థి సమాధానం చేస్తే బాగుంటుంది. అంటే సమాధానం చేయాల్సిందే కంపల్సరీగా. ఏవైనా 2 ప్రశ్నలకి, 3లో నుంచి ఏవైనా 2 ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసినటువంటి అవకాశం ఉంది. పార్ట్ బికి వచ్చేసినట్లయితే 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 10 ప్రశ్నలకు కూడా అన్ని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికి కూడా ABCDలలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. టోటల్గా మనకి ప్రశ్నపత్రం సమయము 1 గంట 30 నిమిషాలలో 1 గంట 15 నిమిషాలకు మనము పార్ట్ ఏని రాయవలసి ఉంటుంది. మిగతా 15 నిమిషాలలో మనం పార్ట్ బికి కేటాయించినట్లయితే మనము ప్రశ్నపత్రాన్ని కరెక్ట్గా లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. మరి ప్రశ్నాపత్రంలో అడిగేటువంటి ప్రశ్నలు పాఠ్యాంశాల వారీగా ఎలా ఇవ్వడం జరుగుతుంది, విద్యా ప్రమాణం ఎట్లా ఉంటుంది, విషయాల్ని మా విద్యార్థి శ్రోతలకు అందిస్తారండి. చాలామంది విద్యార్థులు మనము ఏ విధంగా అనుకుంటామంటే మొదట 5 పాఠ్యాంశాలను చదివితే సరిపోతుంది, లేదంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైనా ఉంటే చెప్పండి సార్, ఇవే చదువుకొని మేము వెళ్తాము. నిజానికి భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతిలో 12 పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ ఈ విధంగా ఉండేది, పాఠ్యాంశాల వారీగా ఉండేది. కానీ ఎప్పుడైతే CCV విధానం రావడం జరిగిందో, సో అప్పుడు విద్యార్థులకి పాఠ్యాంశాల వారీగా కాకుండా విద్యా ప్రమాణాల వారీగా, ఒక విద్యార్థి అకాడమిక్ స్టాండర్డ్ అంటాం. అంటే ఒక సంవత్సరాంతం పిల్లవాడికి ఏ స్టాండర్డ్ అయితే, ఏ ప్రమాణం అయితే పిల్లవాడికి చేరవలసినటువంటి అవసరం ఉందో ఆ ప్రమాణం చేరితేనే భౌతిక రసాయన శాస్త్రంలో విద్యార్థి ఉత్తీర్ణుడవుతాడు అన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకొని విద్యా ప్రమాణాల వారీగా మాత్రమే ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తారు, కానీ పాఠ్యాంశాల వారీగా మాత్రం కాదు. కాబట్టి విద్యార్థులు ఇక్కడ ఒక చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్యా ప్రమాణం ఏముంది, అట్లాంటివి మనం చదివేటప్పుడు, పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఏ విధంగా అడగవచ్చు అనేది ఉపాధ్యాయుని సహాయంతో తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మనం ఆలోచించినట్లయితే మనకు మొదటి విద్యా ప్రమాణం విషయ అవగాహన. ఎస్పెషల్గా మనకు 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అందులో మొదటిది విషయ అవగాహన అనేటువంటి విద్యా ప్రమాణం. దానికి 40% భారత్వం ఇచ్చింది. అంటే విషయాన్ని పిల్లవాడు ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రశ్నల రూపంలో పరీక్షించడం జరుగుతుంది. సో దానికి గాను 40% అంటే మనకు దాదాపు 18 మార్కులు, 40 మార్కులలో 18 మార్కులు మనము ఈ అంశంలోనే మనము సాధించడానికి అవకాశం ఉంది. విషయ అవగాహన అంటే ఏ విధంగా ప్రశ్నలు అడగవచ్చు అంటే దీనిలో అడగడానికి అవకాశం మనకు 2, 4, 6 మార్కులలోనే ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 6 మార్కుల ప్రశ్న ఒకటి,
4 మార్కుల ప్రశ్న ఒకటి, మిగతా 8 మార్కులు దాదాపుగా ఆబ్జెక్టివ్ టైప్లో అంటే 1 మార్కు ప్రశ్నకి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి పిల్లలు ఇక్కడ 6 మార్కుల ప్రశ్న మీద ఎలాంటి అడుగుతాడో అంటే విషయావగాహనకి సంబంధించిందని అంటే వివరించండి, ఉదాహరణలు ఇవ్వండి, క్షుణ్ణంగా వివరించండి, ఇట్లాంటి రూపంలో మనకు పిల్లలు ప్రశ్నాపత్రాన్ని మనము సమాధాన రూపంలో చూసుకోవచ్చు. అదేవిధంగా రెండవ మనము విద్యా ప్రమాణానికి వచ్చినట్లయితే ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేటువంటి రెండో అంశం. దీనిలో దాదాపుగా తక్కువ వెయిటేజీ ఈ మొత్తం అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఏదైతే విద్యా ప్రమాణాల్లో తక్కువ ప్రమాణం ఉన్నటువంటిది ఈ ప్రశ్నించడం, పరికల్పన చేయడం. దీనిలో దాదాపుగా మనకు అవకాశం ఏముంది అని అంటే 2 మార్కులు మాత్రమే దీనికి సంబంధించిన కేటాయించే అవకాశం ఉంది. అది ఎస్పెషల్గా 2 మార్కుల ప్రశ్నలోనే రావడానికి ఛాన్స్ ఉంది. సో ప్రశ్నించడం అని అంటే పిల్లవాడు సొంతంగా ఒకటి ఇచ్చి ప్రశ్నను తయారు చేయండి అని అడగవచ్చు, లేదా ప్రశ్న రూపంలోనే ఇవ్వచ్చు, లేకపోతే హైపోథిసిస్ అంటే పరికల్పన ఊహించి చెప్పండి, ఇలాంటి ప్రశ్నలు పిల్లాడికే వదిలేస్తాడు. ఇలా సిచ్యువేషన్ జరిగితే మీ ఊహ ఏ విధంగా ఉంటుంది. సో ఇలా ఒక 2 మార్కుల ప్రశ్నకు పిల్లాడికి తన స్వంత శైలిలో ప్రశ్నకి సమాధానం రాయడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ రెండవ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి 2 మార్కులు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరి మూడో విద్యా ప్రమాణానికి వస్తే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు అన్నటువంటి అంశం. ఈ విద్యా ప్రమాణం కింద 9 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ 9 మార్కులలో మనకు 6 మార్కుల ప్రశ్న ఒకటి, ఆ తర్వాత నెక్స్ట్ మనకు 2 మార్కుల ప్రశ్న ఒకటి, ఆ తర్వాత 1 మార్కు ఆబ్జెక్టివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రయోగాలకు సంబంధించినవి దాదాపుగా మనము పరిశీలించినట్లయితే దాదాపు 26 దాకా ప్రయోగాలు మనకు భౌతిక రసాయన శాస్త్రం పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థులు అనుకుంటున్నారంటే ప్రయోగాలు అనగానే ల్యాబ్ యాక్టివిటీ అనేటువంటి అంశం ఉంది. అట్లాంటి ల్యాబ్ యాక్టివిటీస్ చూస్తే మనకు 4, 5, 6 లేదా 10 లోపు కనబడతాయి. కానీ ప్రతి కృత్యం కూడా ప్రయోగశాల కృత్యాలే కాకుండా కృత్యాలని కూడా ప్రయోగం రూపంలో చేస్తాం కాబట్టి అన్ని కృత్యాలని కూడా అందుబాటులో పెట్టుకోవాలి. అంటే ఏవైతే దాదాపుగా 6 మార్కులకు సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉందో అట్లాంటి వాటిని మాత్రమే విద్యార్థులు ఇస్తే బాగుంటుంది. దాదాపుగా మన పుస్తకాల్లో 26 వరకు ప్రయోగాలు ఉండడం జరిగింది. 26ని ప్రిపేర్ అయితే పిల్లలు అద్భుతంగా మనం సమాధానం రాయవచ్చు. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్న అడగడానికి అవకాశం ఎట్లా ఉంటుంది అని అంటే ప్రయోగానికి సంబంధించినటువంటి అంశాలలో స్టెప్స్ మనం పక్కా గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు. ఇందులో ఈజీగా మనం ఎట్లా సంపాదించవచ్చు మార్కులు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. 2 మార్కుల ప్రశ్న అడగడానికి అవకాశం ఎట్లా ఉందంటే ప్రయోగానికి సంబంధించినటువంటి పరికరాలను రాయండి, ప్రయోగం యొక్క పరిశీలనను రాయండి, ప్రయోగం యొక్క ఉద్దేశం ఏముంటుంది, లేకపోతే ప్రయోగంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ప్రశ్నలు అడిగి 2 మార్కుల సమాధానానికి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇది మనకి 3వ విద్యా ప్రమాణం. అదేవిధంగా 4వ విద్యా ప్రమాణానికి వస్తే సమాచార సేకరణ, నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఈ విద్యా ప్రమాణం కింద మనకి 4 మార్కులు కంపల్సరీగా అడుగుతాడు. అంటే పైన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ఇచ్చి దానికి సంబంధించినటువంటి 4 ప్రశ్నల్ని కింద అడగడం జరుగుతుంది. మొదటి ప్రశ్న ఎట్లా ఉంటుందనంటే ఆ 4 ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఆ పైన ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారంలో ప్రతి పిల్లవాడికి కంపల్సరీగా కనబడుతుంది. పిల్లవాడు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆ ప్రశ్నలో ఇచ్చినటువంటి కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ని ఆ పైన ఇచ్చినటువంటి సమాచారంలో అంటే ప్యాసేజ్లో వెతికినట్లయితే అక్కడ పర్ఫెక్ట్గా దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ సమాచారాన్ని రాయొచ్చు. ఇది ప్రతి విద్యార్థి అంటే ఆ 4 ప్రశ్నలలో మొదటి 2 ప్రశ్నలు ప్రతి విద్యార్థి చేసే విధంగా కంపల్సరీగా అడుగుతారు. ఇక చివరిగా ఉన్నటువంటి ఆ 2 ప్రశ్నలలో ఎట్లా ఉంటుందంటే ఆ 3వ ప్రశ్న పిల్లవాడు దాన్ని చదివి అవగాహన చేసుకుంటే ప్రశ్న అందులో ఉంటుంది, సమాధానం అందులో ఉంటుంది, ఆ రకంగా ఉంటుంది. ఇక 4వ సమాధానం అయితే పైన ఇచ్చిన సమాచారంలో అసలు ఉండదు. ఇది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్. సో ఎవరైతే పిల్లలు బాగా పూర్తిగా అవగాహన చేసుకుంటారో అట్లాంటి పిల్లలు మాత్రమే ఈ 4 ప్రశ్నకి సమాధానం రాసే అవకాశం ఉంది. కాబట్టి మామూలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి 2 ప్రశ్నలు ఈజీగా సమాధానం చేయవచ్చు. కాకపోతే వాళ్ళకు చదవడం, రాయడం అనేటువంటి అంశం వచ్చినట్లయితే ఈజీగా ఆ పైన ఉన్నటువంటి సమాచారంలో ఈ 4 మార్కులలో 2 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. ఇది మనకి సమాచార సేకరణ, నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులకు సంబంధించింది. ఆ తర్వాత విద్యా ప్రమాణం వచ్చేసి బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావ ప్రసారం అనేటువంటి అంశం. ఇదైతే అందరి పిల్లలకి చాలా ఇష్టంగా ఉన్నటువంటిది. బొమ్మలు గీయడం అనేటువంటి అంశం చాలా పిల్లలకి ఇష్టం. మన పాఠ్యపుస్తకంలో దాదాపుగా 60 బొమ్మలు ఉండడం జరిగింది. త్రూఅవుట్ బుక్ మొత్తంలో 12 పాఠ్యాంశాలలో నుంచి 60 భాగాలు ఇవ్వడం జరిగింది, 60 బొమ్మలు ఇవ్వడం జరిగింది. సో ఈ 60 బొమ్మలని విద్యార్థి కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే
అది రెండు రకాలుగా విద్యార్థికి ఉపయోగంగా ఉంటుంది. అటు ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలో అదే బొమ్మని వేసి మార్కులు సంపాదించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం 7 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో 7 మార్కులలో ఒకటి వచ్చేసి కంపల్సరీగా 4 మార్కుల ప్రశ్న ఒకటి, తర్వాత 2 మార్కుల ప్రశ్న ఒకటి, 1 మార్కు ప్రశ్న ఇవ్వచ్చు. లేదా 6 మార్కుల ప్రశ్న కిందనే ఒకటి ఇచ్చి ఒకటి ఎంసీక్యూ కింద కూడా ఇవ్వచ్చు. కాబట్టి మొత్తానికి 7 మార్కులు అటు కేవలం బొమ్మలు దించడం వల్ల మాత్రమే విద్యార్థి సంపాదించే అవకాశం ఉంది. ఇక చివరిగా ఉన్నటువంటి లాస్ట్ విద్యా ప్రమాణం అభినందన, ప్రశంస, జీవవైవిధ్యం పట్ల సున్నితత్వం, నిజ జీవిత వినియోగం. ఇందులో దాదాపు 6 మార్కులు కేటాయించడం జరిగింది. 4 మార్కులకి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది, 2 మార్కులకి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. ఇందులో ఎస్పెషల్గా ఏమడుగుతాడనంటే మనకి నిజ జీవితంలో ఉదాహరణకి మనకి ఆమ్లాలు, క్షారాలు, లవణం అనేటువంటి అంశంలో పిల్లవాడు ఈజీగా ఉన్నటువంటి టాపిక్స్ pH విలువల గురించి కానీ, ఆ తర్వాత మనకి ఆ తర్వాత బ్లీచింగ్ పౌడరు, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటి యొక్క ఉపయోగాలు అడగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఆమ్లాలు, క్షారాలు, లవణాలకు సంబంధించింది అయితే ఆ తర్వాత మనకి విద్యుదయస్కాంతం టాపిక్లో మనకి విద్యుత్ మోటారు, ఏసీ డీసీ జనరేటర్లు వీటి వల్ల ఉపయోగాలు, ఆ తర్వాత మనకి కార్బన్ దాని సమ్మేళనాలు పాఠ్యాంశానికి వచ్చేస్తే సబ్బు గురించి కానీ, ఎస్టర్ గురించి కానీ, ఇథనోయిక్ ఆమ్లాల గురించి కానీ, ఇథనాల్ గురించి కానీ ఇట్లాంటి ఉపయోగాలు ఇచ్చే అవకాశం మనకు ఉంది. సో కాబట్టి విద్యార్థులు మనకి ఇచ్చినటువంటి ఏదైతే 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయో 7లలో 6 విద్యా ప్రమాణాలని మనం చివరిగా ఉన్న 2 విద్యా ప్రమాణాలను కంబైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాల వారీగా విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే భౌతిక రసాయన శాస్త్రాలు అనగానే విద్యార్థులు అతి ఎక్కువ భయపడతారు. ఈ భయాన్ని అధిగమించడం అంటే ఇప్పుడు సాధ్యం కాదు. అంటే ఇది ఆల్మోస్ట్ ఇది పరీక్షల కాలం కాబట్టి ఇప్పుడు భయాన్ని అధిగమించడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు పాస్ మార్కుల్ని ఎట్లా పొందవచ్చు, ఏ అంశాలని మనం స్పృశిస్తే పాస్ మార్కుల్ని పొందవచ్చు, మరి అట్లాగే విషయ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు 40 మార్కుల టార్గెట్తో ఎట్లా వెళ్ళవచ్చు అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారండి. మంచి ఆలోచన అండి. ఇది చాలామంది పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఇది. యాక్చువల్గా పిల్లవాడు భౌతిక శాస్త్రం అనగానే అదే తిక్క శాస్త్రమేమో ఇది నా కోసం కాదేమో ఇది అనేటువంటి ఆలోచన చాలా మంది పిల్లలలో ఉంటుంది. కానీ నిజానికి ఇది వెల్ ప్లానెడ్గా ముందు నుంచే ఉంటే చాలా బాగుంటుంది. అయినా సరే ఇంకా రాబోయే రోజుల్లో రోజుల్లో మనము ప్రతి పిల్లవాడు బొమ్మల్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. బొమ్మలు అంటే చాలా ఇష్టం కాబట్టి మనకి పరీక్ష 12 గంటల 30 నిమిషాలకు అయిపోయిన తర్వాత తెల్లవారి నెక్స్ట్ అయిపోయే వరకు దాదాపు మనకు 7-8 గంటలు, దాదాపు 7 to 8 hours మనకు టైం దొరుకుతుంది. పొద్దున మార్నింగ్ కూడా ఒక 3 గంటలు, అంటే దాదాపు 10-12 గంటల సమయం దొరుకుతుంది. అయితే ఎవరైతే చదవడం రాయడం రాని పిల్లలు ఉన్నారో వాళ్ళు స్పెషల్గా మనకి ఈ భాగాలని బొమ్మలను దించడం అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 60 ఏవైతే బొమ్మలు ఉన్నాయో ఈ సమయంలో 12 అంటే గంటకి ఒక 5 ప్రాక్టీస్ చేస్తే అందులో మామూలుగా చిన్న ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా తక్కువ, నీటి అణువు కానీ లేకపోతే మీథేన్ అణువు కానీ ఇట్లాంటి, లేదంటే మనకి చిన్న చిన్న డయాగ్రామ్స్ మనకు ఉన్నాయి. అట్లాంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ అతి తక్కువ టైంలో, రసాయన బంధంలో చాలా చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయి, తక్కువ టైంలో అయిపోతాయి. పెద్ద డయాగ్రామ్స్ ఏవైతున్నాయో దాదాపుగా అవి ఒక 20 మాత్రమే ఉండే అవకాశం ఉంది. పిల్లలు ఈ డయాగ్రామ్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారనంటే వాటిని ఒక వైట్ పేపర్ని 4 ముక్కలుగా చేసుకొని ఒక భాగంలో మొదటిసారి చూసుకుంటూ వేసి, రెండోసారి వేసేప్పుడు మొదటి భాగాన్ని క్లోజ్ చేసి ఆ రెండో భాగం దించేప్పుడు ఒక 25% పిల్లలకు అది దించడం రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ 2 భాగాలు మూసేసి ఇంకో భాగంలో తన సొంతగా ప్రిపేర్ అయినట్లయితే అలా 4 భాగాల్లో ప్రిపేర్ అయిన తర్వాత పేజీని టర్న్ చేసి తనకు ఓన్గా ఒకసారి ట్రై చేస్తే తను ఎక్కడ ఆగుతున్నాడు, ఎక్కడ నేను మిస్ అవుతున్నాను అనే అంశాన్ని పిల్లాడు గుర్తిస్తాడు. దాంతోపాటుగా భాగాలని కూడా దానికి జత చేస్తూ గుర్తుంచుకుంటే బాగుంటుంది. సో ఇది చేయడం వల్ల విద్యార్థికి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అని అంటే ఈ 60 ఏవైతే బొమ్మలు ఉన్నాయో వాటిని ప్రిపేర్ కావడం వల్ల మొదటగా ఫస్ట్ విద్యార్థి ఎక్కడ అటెంప్ట్ చేస్తాడంటే ప్రయోగాలు పరిశీలనలు ఏవైతే అంశం ఉందో అందులో 6 మార్కులు. సో పిల్లాడు ఇక్కడ బొమ్మల్ని బాగా గీయడం నేర్చుకున్నాడు కాబట్టి
ఇచ్చినటువంటి 6 మార్కుల ప్రశ్నలలో 3 6 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అందులో దేనికి బొమ్మలు అయితే ఉన్నాయో రెండింటిని అటెంప్ట్ చేయాలి కాబట్టి దేనికైతే బొమ్మలు ఉన్నాయో ఆ ప్రశ్నల్ని మాత్రమే అటెంప్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ 2 ప్రశ్నల్ని చూస్ చేసుకున్న దానిలో ఫస్ట్ ఆ బొమ్మని డ్రా చేస్తాడు. డ్రా చేసిన తర్వాత ఆ బొమ్మ దించినందుకు దాదాపు అట్లీస్ట్ 2 మార్కులన్న పడతాయి. భాగాలు గుర్తిస్తాడు. గుర్తించిన తర్వాత ప్రయోగం గురించి రాయాలి అని అంటే ఇటు మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2, 3, 4లో ప్రతిసారి ప్రయోగం గురించి రాస్తున్నారు కాబట్టి పిల్లలు మొదటగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఏమనండి, ఉద్దేశం అనండి. పిల్లాడు కొద్దిగా ఆలోచించినట్లయితే ప్రశ్నలనే ఉద్దేశం ఉంటుంది. ఏదైతే ప్రశ్న అడిగిండో అదే ఉద్దేశం. సో ఉద్దేశం కింద ఆ ప్రశ్నను రాస్తాడు. పరికరాలు అని అంటే ఇక్కడ ఏదైతే బొమ్మ దించిండో అక్కడ ఏవైతే భాగాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాసిస్తే పరికరాలు అయిపోతాయి. జాగ్రత్తలు అంటే ప్రతి దానికి జాగ్రత్తలు ఏంటంటే చేసే ముందర కళ్ళద్దాలు పెట్టుకోవడం, చేతికి గ్లౌజులు ధరించడం, యాసిడ్ని మీద పడకుండా చూసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న క్యాండిల్ పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. ఇంట్లో తల్లిదండ్రులు ప్రతిసారి ఏదో పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. అలాంటి జాగ్రత్తలలో తనకు సూటబుల్గా ఉన్నటువంటి జాగ్రత్తలు ఒక 2 రాస్తే సరిపోతుంది. ఇక మరి ప్రయోగ విధానానికి వచ్చేస్తే మొదటగా ఆ పక్కన పరీక్ష నాలుక భాగం ఉందనుకోండి, పరీక్ష నాలుకను తీసుకుందాం. అదే ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే టేక్ ఏ టెస్ట్ ట్యూబ్, దానికి జింకు ముక్కలు కలుపుదాం. చిన్న చిన్న భాగాలను వరుసగా ఆ భాగం పేరు రాసి తర్వాత నెక్స్ట్ దాన్ని రాసుకుంటూ యాడ్ జింక్ గ్రాన్యూల్స్, ఇట్లా చిన్న చిన్న పదాలతోటి బాడీని చిన్నగా ప్రొసీజర్ని నీకెంత వీలైతే అన్ని స్టెప్స్లలో రాసి చివరికి ఫలితం రాయాలి. పైన ఏదైతే ఉద్దేశంలో ఏదైతే రాశాడో అదే కింద పూర్తయింది అని చెప్పి ఫలితంలో రాసిస్తే సరిపోయేది. సో కాబట్టి కొద్దిగా క్రియేటివిటీ, సృజనాత్మకతతోటి బొమ్మల్ని నేర్చుకున్నట్లయితే పిల్లవాడు అటు 6 మార్కుల ప్రశ్నని ఇటు 4 మార్కుల ప్రశ్నలు డైరెక్ట్గా బొమ్మ దించడం, ఆ తర్వాత 2 మార్కుల ప్రశ్నలు ఎట్లా అడుగుతాడనంటే ఒక భాగాన్ని చిన్నగా లోపిస్తాడు. లోపించేసి ఇక్కడ మిస్ అయినటువంటి భాగాన్ని గుర్తించండి అని అంటాడు. లేకపోతే డయాగ్రామ్ని రాంగ్గా ఇస్తాడు. ఎక్కడైతే రాంగ్ మిస్పెల్ట్ అయినాయో మనకు పద వినోదం ఇట్లాంటి ఈనాడు ఈటీవీ పేపర్లలో రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈనాడు పేపర్లలో అక్కడ లోపించిన భాగాన్ని గుర్తించండి. సో ఇట్లా మనము ఇచ్చినటువంటి పిక్చర్లో కూడా అట్లాంటి అడిగే అవకాశం ఉంటుంది. సో పిల్లలు మనము దించేప్పుడే 4 సార్లు దింపుతున్నారు కాబట్టి 100% గుర్తించడానికి అవకాశం ఉంది. సో ఇదే దాన్ని కనుక ఒకవేళ మనకు ఎంసీక్యూలో ఈ భాగాలకు బొమ్మలకు సంబంధించింది అడిగితే కనుక 4 భాగాలలో 3 భాగాలు ఆ ప్రయోగానికి సంబంధించి ఇచ్చి 4వ భాగాన్ని ఇందులో ప్రయోగానికి కావాల్సినటువంటి కాని పరికరాన్ని గుర్తించండి అని అడిగే అవకాశం ఉంది. లేదా ప్రయోగానికి సరిపడే పరికరాన్ని గుర్తించండి అని అడిగే అవకాశం ఉంది. కింద 3 వేరే ఇచ్చి 4వది ఇచ్చే అవకాశం ఉంది. లేదా ఏబిసిడి అనేటువంటి భాగం ఇచ్చి ఏబిసిడిలలో ఏ భాగం అయి ఉంటుంది అని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు భయపడకుండా బొమ్మల్ని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసినట్లయితే అటు ప్రయోగం పరిశీలనలో 6 మార్కులతో పాటు 9 మార్కులతో పాటు ఇక్కడ 7 మార్కులు అంటే 16 మార్కులు మనం భౌతిక రసాయన శాస్త్రంలో పాస్ కావడానికి 14 మార్కులు సరిపోతాయి. ఇంకా పిల్లలకి ఆబ్జెక్టివ్ టైప్లో ఒకవేళ తనకు ఏమీ తెలియదు అనుకున్నట్లయితే అన్ని బీలు పెట్టినా అన్ని సీలు పెట్టినా ఏవో ఒక 2 మార్కులు అయితే అంటే ఏరు పరంగా మనం ఇట్లా చెప్పడం విద్యార్థులకి సమంజసం కాదు. కానీ పిల్లవాడు తను ధైర్యంగా ఉండడం కోసం అట్లీస్ట్ చాలా మంది పిల్లలు మేము పేపర్లు దిద్దుతా ఉన్నప్పుడు ఏబిసీలు కూడా పెట్టకుండా పేపర్లు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అట్లీస్ట్ పిల్లవాడు అది తన చేతుల్లో ఏనో బీనో సీనో డీనో ఏదో ఒకటి గుర్తిస్తే అట్లీస్ట్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీగా వదిలేయకుండా ఏదో ఒకటి నింపడం అనేది విద్యార్థులకి కంపల్సరిగా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా అత్యధికంగా మార్కులు సంపాదించాలనుకున్నటువంటి విద్యార్థులు మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు మనం అభ్యాస దీపికల్ని ప్రతి పాఠశాలకి ఇవ్వడం జరిగింది. సో ఈ అభ్యాస దీపికని ఎట్లా తయారు చేయడం జరిగింది అంటే అందులో దాదాపు 3 పాఠ్యాంశాలను నేను రాయడం జరిగింది. అందులో సో ఈ దాదాపుగా ఉన్నటువంటి ఈ అభ్యాస దీపికలో ఉన్న అన్ని కాంటెంట్ అంతా కూడా మొత్తం ఈ 12 పాఠ్యాంశాలలో ఉన్నటువంటి కీ పాయింట్స్ని సమ్మరైజ్ చేసి తక్కువగా పిల్లవాడు ఈజీగా చదవడానికి వీలుగా ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. విద్యార్థులు దాన్ని సంపూర్ణంగా ఫాలో అయినట్లయితే 100%గా 40 మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ప్లానెడ్గా ఇటు ఎస్పెషల్గా 40 మార్కులు పిల్లలు సంపాదించాలి అంటే అటు ఫార్ములాల జాబితాను ఒక దగ్గర రాసుకొని పెట్టుకొని ఇంట్లో, ఆ తర్వాత ప్రతి చాప్టర్కి ఒక మైండ్ మ్యాప్ని తయారు చేసుకొని ఆ మైండ్ మ్యాప్ పరంగానే వాళ్ళు వెళ్ళినట్లయితే కీ పాయింట్స్ తయారు చేసుకొని మంచి నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర రాసుకొని ప్రయోగాలు ఏవేవి ఉన్నాయనేది ఒక లిస్ట్ అవుట్ చేసి సో ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద పెట్టి తన కళ్ళకు కనబడేటట్టుగా ఎదురుగా పెట్టుకున్నట్లయితే సో వాటిని చూసినప్పుడల్లా
ఇటు బ్రష్ చేస్తున్నప్పుడు దాన్ని చూడడము, లేకపోతే తను ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉందో తన ఇంట్లో దానికి ఎదురుగా కూర్చునే చోట్లో ఈ అన్నిటిని బట్టి స్టిక్ చేసినట్లయితే అప్పుడు పిల్లవాడికి చదవకుండానే దాదాపు 80% పిల్లాడికి దృశ్యీకరణ ద్వారా మెమరైజ్ అయిపోతుంది. కాబట్టి పిల్లలు ఇట్లాంటి టెక్నిక్స్ ఈజీగా ఫాలో అయితే బాగుంటుంది. దీనికి మైండ్ మ్యాప్, ఫ్లో చార్ట్స్ ఇవైతే చాలా బాగా పనిచేస్తాయి. దీనికి తోడు పిల్లలు గత సంవత్సరంలో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటి ప్రశ్న పత్రాలని కూడా ఒకసారి వీక్షిస్తే చాలా బాగుంటుంది. మరి మీరు చెప్పినట్టుగానే 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు మరియు 6 మార్కుల ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఆప్ట్గా ఎన్ని వాక్యాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది, ఎన్ని వాక్యాల్లో సమాధానాలు రాస్తే కనుక వాళ్ళకి పూర్తి ఆ ప్రశ్నకి సంబంధించిన పూర్తి మార్కులు సంపాదించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ అండి. ఇది చాలామంది విద్యార్థులు వీటిని ఎట్లా రాస్తారని అంటే ఒక ప్యాసేజ్ పరంగా రాస్తారు. అంటే మొత్తం అంతా కలిపి వరుసగా రాస్తారు. ఎప్పుడైతే ఒక దిద్దేటువంటి ఉపాధ్యాయుడు ఉన్నాడు పరీక్ష పేపర్ని, తాను తొందరగా రాసింది అవగాహన చేసుకుందాం, తక్కువ టైంలో పేపర్ని కరెక్షన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశం ప్రతి ఉపాధ్యాయుడికి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్యాసేజ్ పరంగా కాకుండా బుల్లెట్ల రూపంలో రాస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ 2 మార్కుల ప్రశ్నకి 3 నుంచి 4 బుల్లెట్లలో రాస్తే అద్భుతంగా ఉంటుంది. 4 మార్కుల ప్రశ్నకైతే దాదాపు 8 నుంచి 9 వాక్యాలలో రాయడం. అదే 6 మార్కుల ప్రశ్న అయితే దాదాపు 12 నుంచి 13 లైన్లు. గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలా పిల్లలు ఏంటంటే 1 మార్కు రావాలంటే 2 బుల్లెట్లు రాస్తే బాగుంటుంది. 1 మార్కు సంపాదించాలంటే 2 బుల్లెట్లు రాస్తే అత్యద్భుతంగా పిల్లలు చేయొచ్చు. ఆ బుల్లెట్లు కూడా ఏదో రాయాలని కాకుండా కీవర్డ్స్, ఎస్పెషల్గా మనము భౌతిక రసాయన శాస్త్రంలో ఏం గుర్తుపెట్టుకుంటామంటే సామాన్య శాస్త్ర భాష అనేది ఒకటి ఉంటుంది. ఆ భాషలో కొన్ని కీ పదాలు ఉంటాయి. ఆ పదాలని వాడి రాస్తే కానీ అక్కడ మనము ఈవెందో మొత్తం సెంటెన్స్ అంతా రాయకున్నా, వాక్య నిర్మాణం పూర్తిగా రాయకున్నా, ఈ కీలక పదాలు ఏవైతున్నాయో ఆ కీలక పదాలని కనుక కరెక్ట్గా రాయగలిగితే ఆ కీలక పదం ఆధారంగా కూడా మార్కులు వేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ కీలక పదాలని ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాల కృత్యంలో కానీ, లేకపోతే బొమ్మలు గీయడంలో కానీ, లేకపోతే భేదాలు గుర్తించడం కానీ, వివరించడం కానీ, ఇట్లాంటి ఏ అంశంలో ఉన్నా సరే కీలక పదాలను రాసి వాటి కింద చిన్నగా అండర్లైన్ చేస్తే, అండర్లైన్ చేసిన దగ్గరికి మనము పరీక్ష సమాధాన పత్రాన్ని ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క దృష్టిని అటువైపే మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఇంపార్టెంట్గా మీరు అనుకుంటున్నారో, మీరు రాసినటువంటి అంశం ఏదైతే బాగుంది అని అనుకుంటున్నారో అక్కడ అండర్లైన్ చేయడం చాలా బాగుంటుంది. ఈ రాసే విధానంలో పిల్లలు కూడా రెడ్ పెన్ యూజ్ చేయకుండా అటు బ్లాక్ ఇటు బ్లూ పెన్ 2 వాడితేనే బాగుంటుంది. చాలామంది విద్యార్థులు రకరకాల స్కెచ్లను వాడి చేద్దామనుకుంటున్నారు, కానీ అది సరి అయినటువంటిది కాదు. కేవలం అటు బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇంకుతో యూజ్ చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. చివరిగా అంటే రేపు పరీక్ష రాసే విద్యార్థులు కానీ ఈ చివరి రోజుల్లో ఎట్లాంటి అంశాలని పాటిస్తే, ఎట్లాంటి నియమాలని పాటిస్తే భౌతిక రసాయన శాస్త్రాల్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు అనే విషయాల్ని విద్యార్థి శ్రోతలకు ఒకసారి వివరిస్తారా? ఓకే అండి, ఇది యాక్చువల్గా మంచి ఆలోచన. ఇది అంటే తక్కువ టైంలో మనము ఎక్కువ మార్క్, ఇది అందరికీ ఇష్టమైనటువంటిది. ఏదన్నా షార్ట్ కట్ ఉంటే చెప్పండి సార్, ఇప్పటికిప్పుడే పాస్ అయిపోయేది ఏదైనా ఉంటే చెప్పండి, మాకు బాగుంటుంది అని అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ బొమ్మల్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని నా దగ్గర టిప్స్ ఉన్నాయి. అంటే పాఠ్యాంశాల వారీగా గుర్తుపెట్టుకునే టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో ఏవైతే ఉన్నాయో అందులో మొదటి గ్రూప్ మూలకాలని, రెండవ గ్రూప్ మూలకాలని, చివరకు ఉన్నటువంటి జడవాయు మూలకాలని గుర్తుపెట్టుకోవడం చాలామంది పిల్లలకు రావు. అది 1 మార్కు 2 మార్కులలో అడుగుతాడు. సో వాటి కోసం నేనేం చెప్తానంటే ఈజీగా గుర్తుపెట్టుకునేది అంటే పిల్లలకి దీన్ని న్యూమనిక్స్ అని అంటాం. అంటే పిల్లలకు బాగా ఇష్టమైనటువంటి పదాలని సబ్జెక్ట్కి అటాచ్ చేసి గుర్తుపెట్టుకోవడం. ఉదాహరణకి పిల్లలు ఇప్పుడు మొదటి గ్రూప్ మూలకాలని చూసినట్లయితే హైడ్రోజన్ అంటే H, Li, లీథియం, సోడియం Na, పొటాషియం K, రుబిడియం, సీసియం, ఫ్రాన్సియం, ఇవి మొదటి గ్రూప్ మూలకాలు. ఇవి రాయండి అని చెప్పేసి అడిగితే ఎవరు కూడా అట్లా చూస్తారు. అదే ఇప్పుడు నేను చెప్పిన ఒక టెక్నిక్ చెప్తే ఈ సెకండ్ మాత్రమే చెప్పేస్తారు, వాళ్ళకి ఇష్టమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే H అంటే హైదరాబాద్ అని, Li అంటే లైలా అని, హైదరాబాద్ లైలా, Na అంటే నా అని, K అంటే కోసం అని, RB రుబిడియం అంటే రెడ్ బస్ ఎక్కి, CS అంటే చికెన్ సూపు, ఫ్రాన్షియం అని అంటే ఫ్రైడ్ రైస్,
ఈ అన్ని పదాలు నిజ జీవితంలో పిల్లాడు వాడుకుంటున్నాడు. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసేస్తే హైదరాబాద్ లైలా నా కోసం రెడ్ బస్ ఎక్కి చికెన్ సూపు ఫ్రైడ్ రైస్ తెచ్చింది అయిపోయి ఇంకా వాడికి బ్రహ్మాండంగా ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నోటెడ్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. అదేవిధంగా రెండో గ్రూప్ మూలకాలు అయితే బేటా మాంగే కార్ స్కూటర్ బాప్న రాజీ, అంటే నాన్న అటు కార్ అడుగుతున్నాడు, పిల్లాడు వచ్చి బేటా అంటే పిల్లవాడు, మాంగే అంటే అడగడం, ఏమడుగుతున్నాడు కారు స్కూటర్ రెండు అడుగుతున్నాడు, బాప్ అంటే నాన్నగారు, రాజీ అంటే ఒప్పుకోవట్లేదు అసలు నా రాజీ, ఒక్కటి అడిగితే ఏమైనా ఒప్పుకునేదేమో బహుశా, రెండు కాబట్టి అడగడానికి ఛాన్స్ లేదు. బేటా మాంగే కార్ స్కూటర్ బాప్న రాజీ. సో ఇట్లా మనము కొన్ని వాటికి లింకప్ పెట్టుకుంటే జీవితాంతం మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇటు ఓం నియమంలో వచ్చేసి విక్టోరియా ఈజ్ రిచ్, విక్టోరియా అంటే వి అని, ఈజ్లో ఐ అని, రిచ్లో ఆర్ తీసుకుంటే వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆ ఫార్ములా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది విక్టోరియాజ్. అదేవిధంగా వర్క్ యాజ్ ఏ పార్ట్ టైం, వర్క్ ఫార్ములా ఉంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ టీ, వర్క్ యాజ్ ఏ పార్ట్ టైం అని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా పిల్లలకి చాలామంది ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని ఈ స్టేట్మెంట్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. దానికి నేను ఫార్ములాని యాడ్ చేసినాను, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్. సో పవర్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్ అనే ఫార్ములాని ఈ రకంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాస్ట్కి మనకి అధిక చర్యాశీలత గల మూలకాలు, మధ్యస్థ చర్యాశీలత గల మూలకాలు, అత్యల్ప చర్యాశీలత గల మూలకాలు అని చెప్పేసి ఆ మూలకాలన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడుతారు పిల్లలు. దానికి నేను కూడా ఒక కోడ్ తయారు చేయడం జరిగింది. ప్లీజ్ సెండ్ క్యాట్స్ మంకీస్ అండ్ జీబ్రాస్ ఇన్ ఏ లవ్లీ క్యూబ్ కేజెస్ మేడప్ సిల్వర్ ప్లాటినం గోల్డ్. అంటే క్యాట్లను మంకీలను ఒక కేజెస్లో పెట్టి అది దేంతో తయారు చేసింది అని అంటే సిల్వర్ గోల్డ్ ప్లాటినంతో తయారు చేసిన దానిలో పంపండి అనేది ఈ వాక్యం యొక్క అర్థం. అందులో ప్లీజ్ అని అంటే పి అంటే పొటాషియం, ఒక్కొక్క పదం యొక్క మొదటి అక్షరాన్ని తీసుకుంటే అక్కడ మనకు మెటల్ వచ్చేస్తుంది. సెండ్ అంటే ఎస్ అంటే సోడియం, ఆ తర్వాత క్యాట్స్లో సిఏ ఉంది అంటే కాల్షియం, మంకీలో మెగ్నీషియం ఎంఫర్, ఐండల్లో ఏ అంటే అల్యూమినియం, ఇవన్నీ హై రియాక్టివిటీ ఎలిమెంట్స్ ఇక్కడ దాకా. ఆ తర్వాత జీబ్రాస్లో జెడ్ అంటే జింక్ అని, ఇన్లో ఐఎన్ అంటే ఐరన్, ఐరన్లో ఇన్ ఎఫ్ఈ అని రాసుకోం. ఆ తర్వాత లవ్లీలో ఎల్ ఫర్ లెడ్, లెడ్ అంటే ప్లంబం పీబీ తీసుకుంటాం. క్యూబ్ కేజెస్లో సియు అంటే కాపర్. అదేవిధంగా మేడప్ అంటే మెర్క్యూరీ, మెర్క్యూరీ అంటే హెచ్జి, సిల్వర్లో మళ్ళీ సేమ్ ఏజీ, ప్లాటినం అని అంటే పీటీ, గోల్డ్ అంటే ఆరం. ఇక ఎక్కడ అడిగినా సరే వాడు ఈ ఫార్ములా రాసేసుకుంటే అటు 3 అంశాలలో ఎక్కడైనా సరే రాసే అవకాశం ఉంటుంది. సో ఇది దానికి సంబంధించింది. ఇంకొక అంశం కూడా షేర్ చేస్తాను నేను. మై యాపిల్ ఈజ్ రెడ్ బనానా ఈజ్ ఎల్లో. ఇది ఈజీగా గుర్తుండేది కానీ దీని మీద సగం చాప్టర్ ఈజీగా నోటెడ్ అవుతుంది. మై యాపిల్ ఈజ్ రెడ్ బనానా ఈజ్ ఎల్లో. మై యాపిల్ అంటే మై అంటే ఎం ఫర్ మిథైల్ ఆరెంజ్, యాపిల్లో ఏ అంటే యాసిడ్, రెడ్ అంటే అది రెడ్లో ఉంటుంది. నిజానికి మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో వేసినప్పుడు రెడ్ కలర్లో వస్తుంది, ఉండే కలర్ ఆరెంజ్ అయినా యాసిడ్లో వేసినప్పుడు రెడ్ వస్తుంది. నిజానికి నిజంగా యాపిల్ అయితే రెడ్, మా యాపిల్ ఈజ్ రెడ్. బనానా అంటే బీ ఫర్ బేస్, బేస్ అంటే క్షారం. బనానా ఈజ్ ఎల్లో అంటే బేస్లో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఎల్లో, నిజానికి బనానా ఎల్లోనే ఉంటుంది, ఇది బేస్లో ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. అంటే ఇది నిజ జీవితానికి ఇది లింకప్ చేసుకోవడం. అదేవిధంగా హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అంటే మనకి మానవ కన్ను రంగుల ప్రపంచం అనేటువంటి అంశం ఉంది. అక్కడ నీడ్ మెడికల్ డాక్టర్స్ ఫర్ హెల్దీ చిల్డ్రన్, ఇక్కడ కూడా పెద్ద చాప్టర్ ఇది. ఇందులో 2 6 మార్కుల ప్రశ్నలు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ నీడ్ అంటే ఎన్ అంటే నియర్ సైటెడ్నెస్, నియర్ సైటెడ్నెస్ అని అంటే దగ్గరగా ఉన్నాయి కనపడడం. ఇది మయోపియా అనేటువంటి డిసీజ్ అనేటువంటి ఏదైతే డిసీజ్ ఉందో దానికి సూటబుల్గా ఉన్నటువంటిది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ప్రశ్న ఏం అడగొచ్చానంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మయోపియా అండ్ హైపర్మెట్రోపియా, హ్రస్వ దృష్టికి దీర్ఘ దృష్టికి మధ్య ఉన్నటువంటి తేడాలను రాయండి, లేదా హ్రస్వ దృష్టి గురించి రాయండి, లేదా దీర్ఘ దృష్టి గురించి రాయండి అని చెప్పి అడగవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకుంటే పిల్లవాడు బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇప్పుడు నీడ్ మెడికల్ డాక్టర్ అంటే ఆరోగ్యకరమైన పిల్లలకు వైద్యులు అవసరము అనేటువంటి స్టేట్మెంట్. దీన్ని ఇంగ్లీష్లో మనం మాట్లాడినట్లయితే నీడ్ మెడికల్ డాక్టర్స్, ఇటు దాకా బ్రేక్, ఆ తర్వాత ఫర్ హెల్దీ చిల్డ్రన్. సో నీడ్లో ఎన్ అంటే నియర్ సైటెడ్నెస్ అంటే దగ్గరవి కనబడతాయి, మెడికల్లో ఎం అంటే మయోపియా, డాక్టర్స్లో డి అని అంటే డైవర్జెన్స్ లెన్స్ అంటే పుటాకార దర్పణాన్ని దీనికి పెట్టినట్లయితే ఆ పిల్లలకి ద్విపుటాకార కటకం పెట్టినట్లయితే, అదే ఫర్ హెల్దీ చిల్డ్రన్ అనే దానిలో ఎఫ్ ఫర్ ఫార్ సైటెడ్నెస్. అదేవిధంగా హెచ్ అంటే హైపర్మెట్రోపియా,
సి అంటే కన్వర్జెన్స్ లెన్స్, ఇక్కడ ద్వికుంభాకార కటకాన్ని వాడతాడు. సో ఇది వాడి దాన్ని ఫార్ సైటెడ్ అంటే వాళ్ళకి దూరంగా ఉన్నాయి కనబడతాయి. అట్లాంటి దోషం ఏంటంటే హైపర్మెట్రోపీ అటువంటి దోషం. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే పిల్లలు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మయోపియా అంటే దగ్గరికి కనబడాలన్నా కనబడదా, ఏది అనే కన్ఫ్యూజన్ వస్తుంది. పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకొని మన కంటికి కనబడిందే మనం నమ్ముతాం. కాబట్టి కనబడేదే ఇప్పుడు చెప్పింది. నియర్ సైటెడ్నెస్ అని అంటే దగ్గరే కనపడడమే గుర్తుపెట్టుకోవాలి. ఈ సందేహం వచ్చినప్పుడల్లా కనిపించేదే నేను నమ్ముతా అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకో రెండు అంశాలని పిల్లలకి అంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది, ఇదే సరి అయిన వేదిక అని చెప్పేసి అందరి జిల్లాలో ఉన్నటువంటి సమస్త విద్యార్థులకి చేరితే బాగుంటుందనే ఉద్దేశంతో చేర్చడం జరుగుతుంది. ఇవేవైతే ఉన్నాయో నా స్వతహాగా తయారు చేసినటువంటి అంశాలు ఇవి. ఇది స్పెషల్గా మనకి ఈ చాప్టర్ పరమాణు నిర్మాణం అనేటువంటి చాప్టర్లో అనిల్ ఇన్సర్టెడ్ P4 లాంగ్వేజ్ ఇన్ HP ల్యాప్టాప్. పిల్లలు వీలైతే నోట్ చేసుకోండి. అనిల్ ఇన్సర్టెడ్ P4 లాంగ్వేజ్ ఇన్ HP ల్యాప్టాప్. ఇక్కడ అనిల్ అంటే ఏ అంటే హాఫ్ బౌ సూత్రం. ఇది హాఫ్ బౌ సూత్రంలో ఏ అంటే హాఫ్ బౌ సూత్రము NILలో ఎన్ అంటే ఐ దగ్గర ప్లస్ పెట్టుకోండి, ఎల్ అంటే ఎల్ పెట్టుకుంటే N+L విలువల ఆధారంగా హాఫ్ బౌ సూత్రాన్ని మనం రాయడం జరుగుతుంది. కాబట్టి అనిల్లో హాఫ్ బౌ ప్రిన్సిపల్ ఉంది, డిపెండ్ అపాన్ N+N వాల్యూస్ అని. ఇన్సర్టెడ్ P4 లాంగ్వేజ్ అన్నాం. P అంటే పాలీ వర్జన సూత్రం అని, 4 అంటే 4 క్వాంటం సంఖ్యల ఆధారంగా మనం చెప్తాం. అది పాలివర్జన సూత్రం. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటే ప్రధాన క్వాంటం సంఖ్య కానీ, కోని ద్రవ్య క్వాంటం సంఖ్య కానీ, అయస్కాంత క్వాంటం సంఖ్య కానీ, స్పిన్ క్వాంటం సంఖ్యలు కానీ, 4 క్వాంటం సంఖ్యల ఆధారంగా ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది పాలి ప్రిన్సిపల్. సో అంటే పిల్లలు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే 3 నియమాలు మనకి. హాఫ్ బౌ నియమము, పాలి వర్జన సూత్రము, ఆ తర్వాత హుండ్ గరిష్ట బాహుల్యత నియమం అని. ఈ 3 నియమాలలో ఏది దేనికి ఏది రాయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ సూత్రం విద్యార్థులకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో P4 అనగానే పాలి ప్రిన్సిపల్ డిపెండ్ అపాన్ ద 4 క్వాంటమ్ నంబర్స్. లాస్ట్ లాంగ్వేజ్ HP ల్యాప్టాప్ అన్నాం. H అని అంటే హుండ్స్లా, P ఫర్ పేరింగ్ అన్నట్టు. అంటే హుండ్స్లో ఏం చెప్తానంటే జత కూడడం, ఒక్కొక్క ఎలక్ట్రాన్ని పంపిణీ జరిగిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ ఈ హుండ్స్ గరిష్ట బాహుల్యత అని ఏమని చెప్తుంది. కాబట్టి HP అనగానే హుండ్స్ పేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ పిల్లలకు అవగాహన వస్తుంది. సో ఇక్కడ ఈ కోడ్ ఏంటంటే అనిల్ ఇన్సర్టెడ్ P4 లాంగ్వేజ్ ఇన్ HP ల్యాప్టాప్. సో ఇది గుర్తుపెట్టుకుంటే ఆ 3 నియమాల్ని అద్భుతంగా పిల్లవాడు రాయవచ్చు. సో ఆ తర్వాత మనకి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో డాబర్నియర్ ట్రయడ్స్ ఉన్నాయి. ఇది 2 మార్కుల ప్రశ్న లేదా 1 మార్క్ ప్రశ్నల్లో అడగడానికి అవకాశం ఉంది. 2 అంటే డాబర్నియర్ త్రికాలు అని అంటాం. ఆ త్రికాలలో 2 ఇంకో దాన్ని వదిలేసేస్తాడు, లేదా 3 3కి 3 రాయమని చెప్పొచ్చు. సో ఈ త్రికాలని మనకు ఇప్పుడు 4 ఉన్నాయి. అంటే ఈ టెక్స్ట్ బుక్లో ఒకటి తీసేయడం జరిగింది. ఇంతకుముందు 4 ఉండేది. 4ని షేర్ చేస్తాను నేను. పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎక్కడన్నా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి త్రికం వచ్చేసి లిథియం, సోడియం, పొటాషియం అంటే LiNaK. వీటిని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లైలా నాకే అని గుర్తుపెట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా రాయొచ్చు. Li అంటే లైలా అని, Na అంటే సోడియం అని, K అంటే పొటాషియం. అదేవిధంగా రెండో త్రికం గుర్తొస్తే CaSrBa అంటే కాల్షియం, స్టాన్షియం, బేరియం. సి అంటే కారు, SR అంటే సారు, బి అంటే బాగున్నారు. కారు, సారు, బాగున్నారు. సో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 3వ పేరు వచ్చేసి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. వీటిని క్లాస్ బోర్ అయింది, ఎందుకంటే పిల్లలకు బాగా ఇష్టమైందే కదా. సో అట్లాంటి అంటే ఇక్కడ ఈ ఏవైతే ఉన్నాయో పిల్లలకు బాగా ఇష్టమైన పదాలతోటి మనం తయారు చేస్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మ్యాంగనీస్, క్రోమియం, ఆ తర్వాత ఐరన్ ఉంది. మన, కార్, ఫెరారే. మ్యాంగనీస్ M అని అంటే మన, CR అంటే కారు, FE అంటే ఫెరారే. సో కార్ అంటే బాగా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం జరిగింది. సో చివరిగా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లోనే 6 మార్కులు అడిగే అవకాశం ఉంది. ధర్మాలు, భౌతిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో మనకి అటు లోహ ధర్మం కానీ, పరమాణు వ్యాసార్థం కానీ, ధన విద్యుదాత్మకత, రుణ విద్యుదాత్మకత, క్షయకరణ ధర్మము, అయనీకరణ శక్మము, ఇట్లాంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో ఈ ధర్మాలన్నింటిలో గ్రూప్లో ఏ విధంగా ఉంటాయి, పీరియడ్లో ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ప్రశ్న ప్రతిసారి రిపీటెడ్గా చాలా సందర్భాలు అడిగే అవకాశం ఉంది. పిల్లలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక చార్ట్ చిన్నగా తయారు చేసుకుంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మొదటగా అమర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
అమర్ అంటే AMER. ఏ అంటే అటామిక్ సైజు అని అంటే పరమాణు వ్యాసార్థం అని. ఎం అంటే మెటాలిక్ నేచర్ అంటే లోహ ధర్మం అని. ఈ అంటే ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ధన విద్యుదాత్మకత అని. ఆర్ అంటే రిడక్షన్ అంటే క్షయకరణ ధర్మం అని. ఈ 4 గుర్తుపెట్టుకుంటే పైన గ్రూపులు పీరియడ్లన్నీ 2 రాసుకోవాలి. ఈ గ్రూపులలో ముందు గ్రూప్ రాసుకోవాలన్నా పీరియడ్ రాసుకోవాలన్నా గ్రూప్ రాసుకోవాలన్నా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏది ముందు వస్తే అది రాసుకోవాలి. జీ ముందు వస్తుంది కాబట్టి జీ రాసుకోవాలి. తర్వాత పీ రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. గ్రూప్ అనగానే మనకేముంటుంది, ఆ పై నుండి కిందికి, పీరియడ్ అనగానే ఎడమ నుండి కుడికి, ఇలా పదాలని పైన పెట్టేసుకుంటే మనకి ఒక బాక్స్ లాగా తయారు చేసుకుంటే మొదటిగా గ్రూప్స్లో ఇంక్రీజ్ అని రాసుకొని ఆ తర్వాత 2 పీరియడ్లలో డిక్రీజ్ అని రాసుకోవడం. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అని అంటే ఎడమ వైపు ఉన్నటువంటి ఈ పరమాణు వ్యాసార్థము అనే అంశాన్ని మాట్లాడి పరమాణు వ్యాసార్థము గ్రూపులలో పైనుండి కిందికి వచ్చినా కొలది పెరుగుతుంది. ఒక సెంటెన్స్ అయిపోయింది. సో ఇట్లా ఈ అమర్లో మొత్తంలో అన్నిట్లో కూడా గ్రూపులలో అన్నీ పెరగడమే, పీరియడ్లలో అన్నిట్లలో తగ్గడమే కామనే. ఈ 4 ఈ అన్ని ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయి. అంటే గ్రూపులలో పెరగడం అనేది కామన్ అన్నిటికీ, పీరియడ్లలో తగ్గడం అనేది కామన్. దీనికి క్వైట్ ఆపోజిట్ కింద ఇంకొక పార్ట్ తయారు చేసుకోవాలి పిల్లలు. ఎట్లా ఇప్పుడు అయానీకరణ శక్మానికి క్వైట్ ఆపోజిట్ అయానీకరణ శక్మం. ఇది అటామిక్ రేడియస్కి ఆపోజిట్గా పైన అమర్లో ఏకి ఆపోజిట్గా అయానీకరణ శక్మం రాసుకోవడం, లోహ ధర్మానికి ఆపోజిట్గా అలోహ ధర్మం అని రాసుకోవడం, ధన విద్యుదాత్మకతకి రివర్స్గా రుణ విద్యుదాత్మకత రాసుకోవడం, రిడక్షన్కి ఆపోజిట్గా ఆక్సీకరణ చర్య రాసుకొని ఇక్కడ కూడా ఆపోజిట్ రాయాలి. ఇంక్రీజ్ ఉన్న దగ్గర డిక్రీజ్ రాయడం, డిక్రీజ్ ఉన్న దగ్గర ఇంక్రీజ్ రాయడం. సో అప్పుడు దాదాపు 8 ప్రాపర్టీస్ని ఈజీగా పిల్లవాడు ఒక అమర్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ రాసే టేబుల్ ద్వారానే మనము ఈజీగా మొత్తం సారాంశం అంతా కూడా రాసే అవకాశం ఉంది. ఇది లోహ ధర్మాన్ని గురించి రాయండి అని 2 మార్కుల ప్రశ్న అడిగినా రాయొచ్చు. 4 మార్కుల ప్రశ్నలో 4 ప్రాపర్టీస్ ఇచ్చి రాయండి అన్నా రాయొచ్చు. 6 మార్కుల ప్రశ్నలో 6 ఇచ్చి రాయమన్నా రాయొచ్చు. సో చివరికి మనకు MCQలో కూడా ఏదైనా చిన్నగా పెరుగుతుందా తగ్గుతుందా అని అడిగినా కానీ బ్రహ్మాండంగా రాయొచ్చు. ఈ క్రింది ప్రాపర్టీ గ్రూపులలో పెరిగే ధర్మాన్ని గుర్తించండి అని చెప్పి లోహ ధర్మము, ధన విద్యుదాత్మకత ఇట్లాంటి 4 ఆప్షన్స్ ఇచ్చినా కానీ పిల్లాడు ఈజీగా ఈ టేబుల్ని మెమరైజ్ చేసి బ్రహ్మాండంగా రాసే అవకాశం ఉంటుంది. పిల్లలు ఈ రకంగా ప్రతి కష్టంగా ఉన్న అంశాన్ని మనం ఇష్టమైన వాటితోటి జత చేసినట్లయితే ఆ కష్టమే బాగా ఇష్టంగా మారిపోతుంది. భౌతిక శాస్త్రం అనేది చాలా ఈజీగా సబ్జెక్టు. చదివే విధానంలో మార్పు చేసి ఆలోచన విధానంలో మార్పు చేసినట్లయితే ఎట్లాంటి కష్టాన్నైనా ఇష్టంగా మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇట్లాంటి ప్యాటర్న్ ఫాలో అయితే చాలా బాగుంటుంది. విద్యార్థులు విన్నారు కదా, ఈ అంశాలని మీ పాఠ్యాంశాల్లో ఉన్న అన్ని అంశాలని షార్ట్ కట్ మెథడ్స్లలో చదువుకునే విధంగా సార్ చెప్పడం జరిగింది. ఈ అంశాలని గుర్తుపెట్టుకొని విద్యార్థులందరూ 40 మార్కులు వచ్చే విధంగా వారి సమాధానాలు రాస్తారని ఆశిస్తూ పరీక్ష రాయబో విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అమరవాజి లక్ష్మీనాథన్ గారికి ప్రత్యేకంగా మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి వారు ఈ షార్ట్ కట్ మెథడ్లో భౌతిక రసాయన శాస్త్రాల యొక్క ఎగ్జామ్ ఎలా ఈజీ వేలో రాయవచ్చు అని వివరించినందుకు మీ తరఫున, మా ఆకాశవాణి తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చివరిగా ఒక చిన్న మాట, భౌతిక రసాయన శాస్త్రం 24 పేజీలలో కాకుండా 12 పేజీలలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఆ 12 పేజీలలోనే సమాధానం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించగలరు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.